హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అమ్ములు ప్రజెంటేషన్. ఈరోజు మన టాపిక్ రాజ్యాంగం అసలు కాపీని హీలియం గ్యాస్ బాక్సులో ఎందుకు ఉంచారో తెలుసుకుందాం. 1950 జనవరి 26న భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన సందర్భంగా ప్రతి ఏటా జనవరి 26న రిపబ్లిక్ డేగా జరుపుకుంటాం. మనది ప్రపంచంలోనే అతిపెద్ద లిఖితపూర్వక రాజ్యాంగం. దీనిని రాయడానికి మొత్తం 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు పట్టింది. ఈ రాజ్యాంగం అసలు కాపీని పార్లమెంటులోని సెంట్రల్ లైబ్రరీలో ఉంచారన్న విషయం అందరికీ తెలుసు. అయితే రాజ్యాంగానికి సంబంధించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి. ఇవి బహుశా చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు. అవేంటో ఇప్పుడు చూద్దాం. భారత రాజ్యాంగానికి సంబంధించి అసలు కాపీలు మొత్తం 3 ఉన్నాయి. ఈ కాపీలన్నీ పార్లమెంటు సెంట్రల్ లైబ్రరీలోనే ఉన్నాయి. వీటిని 3 గదుల్లో కట్టుదిట్టమైన భద్రత మధ్య ఉంచారు. అసలు కాపీ 22 అంగుళాల పొడవు, 16 అంగుళాల వెడల్పు ఉంటుంది. మొత్తం 251 పేజీల్లో ఈ రాజ్యాంగం ఉంది. ప్రపంచంలోనే అతి పెద్దదైన లిఖితపూర్వక రాజ్యాంగం అసలు కాపీని కాపాడుకోవడం చాలా ముఖ్యమైనది. దీనికోసం ప్రభుత్వం చాలా జాగ్రత్తలే తీసుకుంటుంది. అందుకే ఈ అసలు కాపీలను హీలియం గ్యాస్ నింపిన బాక్సులో ఉంచారు. హీలియం గ్యాస్ ఎందుకు వాడుతున్నారన్నది ఆసక్తికరమే. సాధారణంగా ఆక్సిజన్ ఎక్కువగా ఉన్న వాతావరణంలో ఇది త్వరగా పాడవుతుంది. ఆక్సిజన్ పేపర్పై ఉన్న పదార్థం ఇంకుతో ప్రతిచర్య జరిపి అది త్వరగా పాడయ్యేలా చేస్తుంది. అదే హీలియం గ్యాస్ మాత్రం ఎలాంటి ప్రతిచర్య జరపదు. దీనివల్ల అసలు కాపీ పాడవకుండా చాలా కాలం అలాగే ఉంటుంది. ఈ రాజ్యాంగం అసలు కాపీని ఇక్కడ ఉంచే ముందు రాజ్యాంగ పరిషత్లోని మొత్తం 284 మంది సభ్యులు దీనిపై సంతకాలు చేస్తారు. అయితే దీనిపై తొలి సంతకం మాత్రం అప్పటి రాష్ట్రపతిగా ఉన్న రాజేంద్ర ప్రసాద్ చేయలేదు. ఆయనకు బదులు అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ చేశారు. వీళ్ళల్లో 46 మంది సభ్యులు హిందీలో సంతకాలు చేశారు. వీళ్ళల్లో ఈ ముసాయిదాను రూపొందించడంలో పాలు పంచుకున్న 15 మంది మహిళలు కూడా ఉన్నారు. ఫ్రెండ్స్, మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇట్. థ్యాంక్ యూ.